ఆ చిన్న తల్లి గాడు, పెద్ద తల్లి గాడు, గుడ్డి తల్లి గాడు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. చక్కగా కేక్ చాలా బాగా చేశాను. దేవుని ఫోటో తీసుకోండి, ఫోటో తీసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్ను అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్ను అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, దయచేసి అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరూ కన్నులు మూసుకోండి. మరి బిడ్డ ప్రార్థన చేయండి. మా బిడ్డను దీవించయ్యా, ఆశీర్వదించు నాయన, ఫలింపు చేతండి, వర్ధన చేయి నాయన, జ్ఞానాత్మత నింపుమని ప్రార్థన చేద్దాం. అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. మమ్మలను అతి బిడ్డలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీకు స్తోత్రం నాన్న. ఇది ప్రభువా, పేదరిని ప్రేమించి ఇచ్చిన ప్రభువా, భార్య సంధ్యను బట్టి స్తోత్రం. ఇద్దరు ప్రేమించి ఇచ్చిన ప్రభువా, నిశ్చయగ్రేసి పాపలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. 2 సంవత్సరాల ప్రభు నాయన మీ కృపలో భద్రపరిచారు. ఇది 3వ సంవత్సరం ప్రభువా నాయన, మీ దయా కిరీటంగా ఇచ్చినందుకు స్తోత్రం. సంవత్సరం అంతా మీ కృపలో భద్రపరిచి నానా ప్రభు మీ దయందును మనుషుల దయంలో తెలుపు చేసి జ్ఞానమందును బుద్ధి ఎందును మీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మీ సన్నిధిలో ప్రభు పెంచి మీ సన్నిధి కాంతి మీ మహిమ పేరు మీద కుటుంబం మీద ప్రకాశింపు చేయమని యేసు పరిశుద్ధంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించిన అనేక ప్రత్యేక వందనాలు. ఏమంటుంది బొమ్మలాడం చూడండి. స్తోత్రం. సహాయం చేసి మార్గానికి ప్రకారం జీవితాన్ని సమస్తాన్ని ఆయన చేతికి అప్పగించుకొని ప్రార్థించాలి. ఈసారి దేవుడు మరి పేటర్కి సంజయ్కి దేవుడు కుమారుడు అనుగ్రహించును గాక. దేవుని స్తోత్రం.
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులకు మరువకనే ఎల్లప్పుడూ స్తుతించెదను. ఆరాధన ఆరాధన నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ కృపలకై ఆరాధన, నీ స్తుతులకై ఆరాధన, దయచేసి తర్వాత కేక్ పెట్టేవాళ్ళు కేక్ పెట్టండి. ప్రార్థన